రాబోయే ఆర్థిక సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే అందులో ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. గత జగన్ ప్రభుత్వంపై రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టేలా బడ్జెట్ ప్రసంగం తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇచ్చిన అలవికాని హామీలు కూటమి సర్కార్ను వెంటాడుతున్నాయి. వాటిని ఎగ్గొట్టే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ పాలనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ తీరును ఆర్థిక రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఒక పక్క ఏపీకి రుణం తీసుకునే సామర్థ్యం లేదని అంటున్న కూటమి సర్కార్ మరోపక్క 1,31,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఎలా తెచ్చింది అని రాజకీయ ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను వంచేలా తయారైన ఏపీ బడ్జెట్ లెక్కలు, ప్రభుత్వ విధానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. గాలి కబుర్లు, సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే సరిపోతుంది. ఎవరు సలహా ఇచ్చారో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని నష్టపరచడానికి సంకోచించలేదు. షాడో సీఎంగా భావిస్తున్న లోకేష్ను సంతోషపెట్టడం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గత ప్రభుత్వం గురించి పదే పదే ప్రస్తావించడం ద్వారా వారి లోపల ఉన్న భయాన్ని బయటపెట్టేసుకున్నారు. కాకపోతే ఆ క్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పాలనను విధ్వంసంతో పోల్చడం మరో హైలైట్. రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం 0 అంటూనే 1,00,000 కోట్ల రుణాలు తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ₹1 అవసరం లేదంటూనే 6,000 కోట్లు బడ్జెట్ ద్వారా వ్యయించేయబోతున్నామని అంటారు. అంతేకాదు మరో 31,000 కోట్ల అప్పు తీసుకొస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో కనిపిస్తుంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఏ రకంగా చెడగొట్టారో చూడండి. ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో నానా రచ్చ చేస్తున్నారు. ఇక బడ్జెట్ ఏమన్నారు వినండి. సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది, తాము ఇంత గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏపీలో రివర్స్లో నడుస్తోంది. ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్థ్యం 0 అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో 1,03,000 కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1,31,000 కోట్ల రుణం ఎలా సమీకరించారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం? సంపద సృష్టిస్తామని ఊదరగొట్టారు. తీరా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కన్నా తగ్గింది. ప్రతి వైఫల్యాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే ప్రజలకు వచ్చే లాభమేమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా. అయినా జగన్ కంటే 3 రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ 6 తదితర హామీలన్నింటినీ ఎగవేయడానికి వైసీపీపై ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళం చేస్తారా? ఇదేమైనా ధర్మమా? అసలు బడ్జెట్ అంటే అంకెల గారిడి అన్న భావనను క్రియేట్ చేశారు. గత ఏడాది బడ్జెట్లో ఏం చెప్పాం, ఆ తర్వాత ఏం చేశామన్న దాంతో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా? విచిత్రం ఏమిటంటే 24-25 బడ్జెట్ను 2,94,427 కోట్లకు ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆ బడ్జెట్లో రాష్ట్ర ఆదాయం 2,00,000 కోట్లు వస్తుందని అంచనా వేస్తే ఈ ఏడాది జనవరి నాటికి వచ్చింది 1,01,000 కోట్లేనని అంకెలు చెబుతున్నాయి. అంటే దాని అర్థం ఆశించిన ఆదాయం రావడం లేదనే కదా. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి చూడ్డానికి అబ్బో ఎంత బడ్జెట్ మన రాష్ట్రానికి ఉందా అన్న అభిప్రాయం ఏర్పరచడానికి తప్ప ఇంకేముంది? ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయిందని చెబుతూనే మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు? సూపర్ 6 వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అన్నదానిపైనే అధికంగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఆ బడ్జెట్లో ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి, వాటి అమలుకు ఏ విధంగా డబ్బులు కేటాయించారు, ఒకవేళ అసలు అలాట్ చేయకపోతే ఎందువల్ల ఆ పరిస్థితి ఉంది, తదితర అంశాలేమీ లేకుండా బడ్జెట్ పెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలకు, కేశవ్ బడ్జెట్ స్పీచ్కి ఏం విలువ ఉంటుంది? మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఉచిత బస్ ప్రయాణం, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ తదితర అంశాల గురించి ప్రస్తావనే లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని కేశవ్ ఉపన్యాసం చెబుతారు. కానీ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు. బహుశా ఈ మొత్తం మాత్రం ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం అంతా ఏమైపోయినా పర్వాలేదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం నెలకొంది. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్కూల్ బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకొస్తే కేశవ్ తన స్పీచ్లో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పారు. లోకేష్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతగా దిగజారాల్సిన అవసరం లేదు. కేటాయింపుల గురించి చూస్తే పెన్షన్లకు 33,000 కోట్ల అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో 27,000 కోట్లే చూపుతారు.
అంటే మరి ఎన్ని లక్షల పెన్షన్లు కోత పెడతారో తెలియదు. అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఈ ఏడాది అంతా రైతులకు మొండి చేయ చూపించారు. తల్లికి వందనం కింద 12,000 కోట్ల రూపాయలు పైగా విద్యార్థులందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి అవసరమైతే 8,000 కోట్లే కేటాయించారు. మొత్తం ప్రసంగంలో జగన్ ప్రభుత్వంపై 22 సార్లు విమర్శలు చేశారట. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంతగా భయపడుతున్నది తెలియడం లేదా? మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్యపెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయటపెట్టుకున్నారు. అంతకు మించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ని మాత్రం చెడగొట్టడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. కాకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా, పండంటి ప్రగతికి 10 సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజల కంటే ఈ ఎల్లో మీడియాకే ఈ ప్రభుత్వం వల్ల ఎక్కువ గిట్టుబాటు కనుక.